దినం మీటింగ్ కొరకై రెండవ మాట చదువుకుందాం. ఆది కాండం. ఎంతమంది బైబిల్ చదివినారు ఈ దినం? బైబిల్ చదివిన వాళ్ళం బైబిల్ పైకెత్తి బైబిల్ పై వాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములో చాట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఏం చేయాలంట? విశ్వాసం ఉంచి ధ్యానించాలంట కదా. ఎవరు ధ్యానించినారు అట్లా? ఎవరు ధ్యానించినారు విశ్వాసం ఉంచి? లాస్ట్ మీటింగ్లో ఏం నేర్చుకుంటూ వచ్చినాం? ఎవరి గురించి వింటూ వచ్చినాం? లాస్ట్ నేను ఏం వర్తమానం చెప్పినా, ఎవరు ఎంతో చెప్పినా, ఎవరి గురించి ఎవరు ధ్యానిస్తూ ఉన్నారంట? రండి, ఆది కాండము 25వ అధ్యాయం. ఆది కాండం 25వ అధ్యాయము 63వ వచనం. ఆది కాండం 25వ అధ్యాయం 63వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను కదా. ఏం జరుగుతుందంట? ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంట? ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్నాడంట. ఏం ధ్యానిస్తూ ఉన్నాడు? ఏం ధ్యానిస్తూ ఉన్నాడు? బాబు కవర్ తినను చెప్పండి. ఏం చేస్తూ ఉన్నాడు? ఏం ధ్యానించాలా? అతను ఏం ధ్యానిస్తున్నాడు, మనం ఏం ధ్యానించాలా? అది రాత్రి మనం నేర్చుకోవాల్సింది. రండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. ఇస్సాకు ఏం ధ్యానిస్తూ ఉన్నాడంటే సాయంకాలమున పొలములో తను ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే ఏం ధ్యానిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కదా. ఏం ధ్యానిస్తూ ఉన్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమును, అంటే దేవుడిచ్చిన ఆ గ్రంథమును తన జీవితంలో ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్నాడంట. ఎందుకు ప్రతిరోజు నేను ప్రతి మీటింగ్లో వచ్చిన వెంటనే ఏమడుగుతుంటే, బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసినావా అని అడగడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ ధ్యానించడం ద్వారా మనకు తెలియని చాలా రహస్యాలు మన జీవితంలో, మనకు తెలియని గొప్ప మేలులు మనం పొందుకుంటాం. కొంతమంది బైబిల్ను ధ్యానించరు, ఏదో ఊరికే చదువుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అది అంతా మనకు క్షేమమునివ్వదు. కానీ అయితే ధ్యానించడం ద్వారా చాలా క్షేమం ఉంటుందంట. రండి, ఆ క్షేమం ఏంటో 1-2 సంగతులు మన మధ్య తీసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆది కాండం 26వ అధ్యాయము 2వ వచనం. ఒక 2 తలంపులు మాత్రం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. ఆది కాండం 26వ అధ్యాయం 2వ వచనం. ఆది కాండం 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. రైట్. ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించడం ద్వారా తన జీవితంలో పొందుకున్న మొట్టమొదటి మేలు ఏంటంటే కీడు నుంచి తప్పించబడటం. ఏంటంట? కీడు నుంచి తప్పించబడటం. ఇస్సాకు మనము గమనించినట్లయితే ఎక్కడ నివాసం ఉన్నాడంట? ఈ సమయంలో ఎక్కడ నివాసం ఉన్నాడంట? ఏ ప్రాంతం? ఏ ప్రాంతంలో ఉన్నాడు? 2వ వచనం. మొదటి వచనంలోనే చివరి భాగం ఉంది. ఇస్సాకు గెరారులోనున్న. ఎక్కడున్నాడంట ఇస్సాకు? గెరారులో ఉంచబడతా వచ్చినాడు. ఇప్పుడు ఈ యొక్క గెరార్లో ఇంకొక వ్యక్తి కూడా ఉంచబడతా వచ్చినాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంట? ఇంకొక వ్యక్తి ఎవరు? రండి, అక్కడే గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు. ఎవరికి రాజైన? ఫిలిస్తీయులకు రాజు. ఇక్కడ మనం గమనించినట్లయితే 26వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇస్సాకేమో గెరారులో ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఏముందంట? ఏముంది?
కరువు ఉంచబడతా వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఎవరితో? ఇస్సాకుతో కదా. ఇస్సాకుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇస్సాకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఐగుప్తునకు వెళ్ళక. ఇప్పుడు ఏంటంటే, ప్రభువా నేను ఐగుప్తుకు వెళ్ళకుండా ఉంటే ఎక్కడ ఉండాలా? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏముందంట? గెరారు ప్రాంతంలో కరువు ఉంది. ఇప్పుడు కరువులో ఎవరైనా సంతృప్తిగా తిని త్రాగగలరా? కరువులో ఎవరైనా ఆనందించగలరా? లాక్డౌన్ వచ్చింది, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరు కూడా లేరు కదా. అందరూ కొంతమంది ఆహారం లేక, కొంతమంది నీళ్లు కూడా లేక, కొంతమంది శవాలను మోసుకుంటూ కదా. ఎంత భయంకరమైన వీడియోస్ కదా యూట్యూబ్లో చూసినప్పుడు కొన్నిసార్లు హృదయం ఏమైపోయింది, చెలించిపోతా వచ్చింది చాలా మందికి. అందుకే చాలామంది సహాయం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చినారు కదా. ఆహారం అయితేనేమి, నీటినైతేనేమి, ఇంకా కొంతమంది వస్త్రాలు, ఇంకా వారికి తోచినంత ఆర్థిక సహాయం కూడా చేస్తూ వచ్చినారు కదా. మరి ఈ పరిస్థితి ఇలా ఉంచబడుతూ వచ్చుంటే, మరి ఆది కాలములో దేవుని చేత ఏర్పరచబడిన ఒక మనుషుని యొక్క కుమారుడైన ఇస్సాకుకు ఏం కలిగిందంట? తనున్న ప్రాంతంలో కరువు వస్తూ వచ్చింది కదా. ఎంత కఠినమైన పరిస్థితి. కరువు అంటే మనలాంటి కరువు కాదు. ఆ కరువు ఎట్లాంటిదంటే, తిననీకి ఏముండదు, ఆహారం ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అంత ఘోరమైన కరువులో వాళ్ళు ఉంచబడతా వచ్చినారు. ఇంకా ఆ కరువు గురించి మనం గమనించినట్లయితే రాజుల గ్రంథంలో రాయించబడతా వచ్చినాయి. ఏంటంట? రాజుల గ్రంథంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఒక గాడిద కోసం కొట్లాడడం చూస్తూ ఉన్నాడంట. ఇంకోటి ఏంటంట? ఈరోజు నీ బిడ్డను తిను, రేపు నా బిడ్డను పంచుకొని తిందామా. ఆ పరిస్థితి చూసినప్పుడు రాజుకి ఏమైపోయిందంట? మతి చెల్లించిపోతా వచ్చింది. అది కరువు అంటే. మనం అనుకుంటే కరువు అంటే నీళ్లు దొరకలేదు, కరువు అంటే ఏదో తినడానికి గింజలు బండలేదు. అది కాదు కరువు అంటే. ఏంటంట? మనుషులను చంపుకోవడానికి కూడా సంసిద్ధపడిన స్థితే కరువు. ఏమి దొరకని స్థితి. ఇంకేమనుకున్నారంటే, ఇంకో చోట రాయించబడతా వచ్చింది సారేపతే ప్రాంతంలో. ఏంటంట? ఒక్క రొట్టె ఈ పూట దీని ఏం చేద్దాం, మనం చనిపోదాం. అది కరువు అంటే. మనం అనుకుంటాం కరువు అంటే ఏదో కష్టాలు, కరువు అంటే ఏదో కొద్ది రోజులుండి కొద్ది రోజుల తర్వాత వర్షం ఇచ్చి సమృద్ధిగా తినే స్థితి కాదు. కరువు అంటే పూర్తిగా లేని స్థితి కదా. దేవుని చేత చెప్పించబడిన స్థితి ఇంకా చెప్పాలంటే. అయితే ఈ యొక్క ఇస్సాకు జీవితం చూస్తే, ఇస్సాకు ఎక్కడున్నాడంట? గెరార్లో ఉంచబడతా వచ్చినాడు. అదే గెరార్లో ఎవరు ఉంచబడతా వచ్చినారంట? అబీమెలెకు కదా. రాజైన అబీమెలెకు. ఈయన ఎవరికి రాజు? ఫిలిస్తీన్లకు రాజు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఇస్సాకు ఆ రోజు ధ్యానిస్తూ వచ్చినాడు కదా. ప్రభువా పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు అని ఇస్సాకుని గురించి రాయబడిన మాట ఎందుకొరకు అని అంటే, ఇస్సాకు ఆ దినము ధ్యానించిన కారణం చేత ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. ఇస్సాకు నీవు గెరార్లో ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉండటమే మేలు, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు? ఐగుప్తుకి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు మాటకు లోపడాలా, లోపడకూడదా? మనమైతే లోపడం కదా. దేవుడు ఒకవేళ మనల్ని పిలిచి, నతానియల్ ఇక్కడ ఇంకా సేవ చేసింది చాలు కానీ బీహార్ ప్రాంతం ఒరిస్సా అంటే, ప్రభువా ఏం ప్రభువా నన్ను మరణానికి అప్పగిస్తున్నవే, అక్కడ ఆడ పరిచయం చేస్తాం మేము అని ప్రభుత్వం ఎన్నో కారణాలు మనం చెప్పగలం. అయితే ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినా అంట? వెంటనే లోబడుతూ వచ్చినారు. కాబట్టి నువ్వు ఎక్కడుండాలా? ఈ దేశమందుండు. ఏడుండాలా? ఈ దేశమందుండు కదా. ఏ దేశం అంటది? రండి 12:10 ఈ గెరారు ప్రాంతం మనం గమనించినట్లయితే, గెరారు యొక్క భౌతిక స్థితి 2 విషయాలు నేను మీ మధ్య తీసుకొని రావాలని ఆశపడతా వచ్చినాను. కాబట్టి గెరారు స్థితి చూద్దాం. ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను కదా. ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడంట? గెరారు ప్రాంతంలో వచ్చినప్పుడే అదే కరువు ఎక్కడికి పోయినాడంట? ఐగుప్తు పోయినట్టు. అయితే అదే తప్పు ఎవరు చేయకూడదని ప్రభు ఆశపడతా వచ్చినాడంట? తన కుమారుడైన అబ్రహాముకు సంతానమైన ఇస్సాకు చేయకూడదని దేవుడు ఆశపడతా వచ్చినాడు. అందుకే ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభు కలగజేసుకొని, ఇస్సాకు నీవు మాత్రం ఐగుప్తులోనికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ యొక్క భౌతిక స్థితి చూసినట్లయితే, ఈ యొక్క గెరారు ఎక్కడుంది అని అంటే, ఎక్కడంట? దక్షిణముగా. ఏ దేశమునకు? ఐగుప్తు దేశమునకు దక్షిణముగా ఈ గెరారు ప్రాంతం ఉంచబడింది. 12:10 మరొక పర్యాయం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను కదా. అక్కడ చాలా స్పష్టంగా రాయబడతా వచ్చింది. ఒక నిమిషం చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయము. అబ్రాము
ఇంకా ప్రయాణం చేయొచ్చు. 9వ వచనం, అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. కాబట్టి ఈ భౌతిక పరిస్థితి గమనించినట్లయితే ఈ యొక్క గెరారు ఐగుప్తు ప్రాంతమునకు ఎట్లుందంట, దక్షిణ ముఖముగా ఉంచబడతా వచ్చింది. ఇంకా అబ్రహాం ఎట్లాగూ ప్రయాణం చేస్తూ వచ్చినాడో తెలుసా? ఆ గెరారు ప్రాంతమునకు ఎలాగెళ్ళాలా? ఇంకా ఐగుప్తుకి వెళ్ళొద్దని ఇస్సాకుతో దేవుడు చెప్పినాడు కదా. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ నివసించాలా అని గమనించినట్లయితే రండి, ఎక్కడ నివసించినాడంట? ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళకోకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ యొక్క మధ్యధార సముద్రము వెంబడి వెళ్తా వచ్చి ఐగుప్తు కానాను మధ్య కదా. ఇస్సాకు ట్రావెల్డ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ కానానుకు ఐగుప్తుకు మధ్యలో ఈ ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రయాణం చేస్తూ వచ్చాడంట కదా. కాబట్టి మొదటిగా దేవుడు కీడును ఆపివేస్తూ వచ్చినాడు. బైబిల్ను ధ్యానించడం ద్వారా మన జీవితంలో కొన్నిసార్లు తెలియకుండా కీడులు వస్తూ ఉంటాయి. దేవుడు హెచ్చరిస్తాడేమని మనము ఈరోజు కడప పోవాలా, ప్రార్థన చేసుకుంటాం, ప్రభు ఏరో కడప పోతున్నా సహాయం చేయండి తండ్రి అని. అయితే బైబిల్ చదవం కదా. ప్రభువా నేను వెళ్ళడం కడపకు నీ చిత్తమా కాదని బైబిల్ చదవం. బైబిల్ చదివింటే తెలుస్తుంది. ఏమని మాట్లాడతారు? ప్రభు నిశ్చయముగా నువ్వు వెళ్ళు మార్గము నాశనకరమైనది అని వచ్చింది అనుకో, అర్థం ఏంటి? మనం పొమ్మనే అర్థం, మనం వెళ్ళొద్దని అర్థం, వెళ్ళొద్దు. ఈ విషయం ఎట్లా తెలిసింది మనకు? బైబిల్ ధ్యానించడం ద్వారా కదా. ప్రతిరోజు బైబిల్ ధ్యానించడం ద్వారా ముందు జరగబోయే సంగతులు ప్రభు మనతో ముచ్చటిస్తాడు కదా. ముందు జరగబోయే వాటిని దేవుడు వెల్లడిపరుస్తాడు. ముందు వచ్చే కీడులు అన్నిటి నుండి ప్రభు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం ఏం చేయలేకపోతున్నామంటే బైబిల్ను ధ్యానించే సమయమే లేదు. అన్నిటికీ సమయం ఉంటాయి కదా, టీవీకి, సెల్ ఫోన్లకి, తినడానికి, నిద్రపోవడానికి అన్నిటికీ సమయం ఉంటాయి. కానీ దేనికి లేదంట? దేవుని యొక్క వాక్యానికి లేదు. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు కరువు లాంటి స్థితి వస్తుంది. అయితే వాటి నుంచి తప్పించుకోనికి మనమే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా ప్రభు మీద ఆధారపడినామా? ప్రభువా ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, అయితే నువ్వు నాతో మాట్లాడాయా కదా. ఆయన స్వరం ఎట్లాంటిదంట? మెల్లనైన స్వరం అంట కదా. ఎలా పాట పాడుకుంటూ వచ్చినాం, ఏదది? యెహోవా నీ స్వరము బహు ప్రభావము గలది. ఆయన స్వరము అలాగే దేవుడు మాట్లాడే తీరు చాలా ఎలా ఉంటుందంట? విభిన్నంగా ఉంటాయి. మనుషులు మాట్లాడేలాగా ఉండదు, కానీ ప్రభు ఎలాగంట? అది మెల్లనైన స్వరం అంట కదా. మెల్లని స్వరమే అది, మధుర స్వరం అంట, మెల్లనైన స్వరం అంట. ఎప్పుడు ఈ స్వరం వినగలుగుతాం? ఎప్పుడు ఇస్సాకు విన్నాడు అంటే ఎప్పుడైతే తన జీవితంలో ధ్యానించడం మొదలు పెట్టినాడో కదా. తన జీవితంలో బైబిల్ను అనగా ధర్మశాస్త్రంను ధ్యానించడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో వెంటనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఇస్సాకుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడడం ద్వారా ఐగుప్తు లాంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించినాడు. అంటే కరువు కదా. రెండోది కీడు రాకోకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఇస్సాకును తప్పిస్తూ వచ్చినాడు కీడు నుండి. రండి రెండో సంగతి చూద్దాం. 26వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 26:18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను కదా. ఇంకా అంతకంటే ముందు గమనించినట్లయితే 26వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. రైట్. ఏంటంట? అది ఏ కాలం అంట? కరువు కాలం కదా. కరువు కాలంలో నీళ్ళు ఉంటాయా? నీళ్ళు ఉండవు కదా. 3.5 సంవత్సరము ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చిందా? భూమి మీద వర్షం లేదు. ఇంకా మనం గమనించినట్లయితే యోసేపు ఆధిపత్యములోనికి రాబోతున్నాడు. యోసేపును దేవుడు హెచ్చిస్తున్నాడన్న సందర్భంలో ఫరోకు ఒక కల వచ్చింది. ఏంటంట? 7 సంవత్సరంలో అధికమైన పంట, 7 సంవత్సరంలో భారమైన కరువు అంట కదా. ఆ పరిస్థితులు ఎలా గుంచబడతా వచ్చినాయంటే వారు చెప్తూ వచ్చినారయ్యా మా భూములు తీసుకో, మా యొక్క ఏం తీసుకోవాలా, మా యొక్క ఎడ్లను తీసుకో, మా గాడిదను తీసుకో అని అన్నీ కూడా ఫరో వశం చేస్తూ వచ్చినారు ఆ ప్రజలు. అంటే ఎంత భారమైన కరువో. అట్లాంటి భారమైన కరువులో దేవుడు ఇస్సాకును ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడంట. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ ఆశీర్వాదం ఇస్సాకు మట్టుకే ఆగిపోలా కదా. ఆ గెరారు ప్రాంతం అంతటిలో ఎవరికంట గింజలు ఉండేది తినడానికి? ఇస్సాకు. 100 ఫలం వచ్చినప్పుడు ఇస్సాకు ఒక్కడే తినగలడంతా. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలా?
తనకు అవసరమైనంత ఉంచుకొని మిగిలిట ఏం చేయాలా? అమ్మివేయాల్సిందే కదా. అమ్మివేసిన తర్వాత తన ద్వారా కలిగిన ఆశీర్వాదం ఇతరులు కూడా ఆనందించుతూ వచ్చినారు లేదా? ఆనందించినారు. మొదటిగా వ్యక్తిగత ఆశీర్వాదం, రెండవది కుటుంబంగా ఆశీర్వాదం, మూడవది ఏంటి? సమాజంగా ఆశీర్వాదం. కాబట్టి ఇస్సాకు ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు. దానికి కారణం ఏంటంట? ఇస్సాకు పొలములో ధ్యానించెను. మన జీవితం అనేక పర్యాలు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండదు కదా. కారణం ఏంటంటే బైబిల్ను ధ్యానించకపోవడమే, బైబిల్ను అధ్యయనం చేయకపోవడమే. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, కీర్తనకారుడు తన జీవితంలో అనుభవించి రాయించిన మాట ఏంటంటే మొదటి అధ్యాయం 3వ వచనం, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. రండి ఆ మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు సఫలమగును కదా. ఇస్సాకు ఏ పొలం వేసినా, ఏ పంట వేసినా కానీ ఆ పొలంలో ఏమొచ్చేదంట? నూరంతర ఫలం. కారణం ఏంటంటే ఎవరి చేత ఆశీర్వదింపబడినాడు ఇస్సాకు? దేవుని చేత. రండి మూడవ అంశం చూసి ముగించుకుందాం. మూడవ అంశం ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టు చూచితిని. రైట్. మూడవది ఏంటంట? తాను ధ్యానించడం ద్వారా మూడవదిగా ఇస్సాకుకు కలిగిన గొప్ప బహుమానం, గొప్ప ఫలం ఏంటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంట? ఇస్సాకుకు తోడుగా ఉన్నాడంట. ఎవరైతే బైబిల్ను ధ్యానిస్తారో ప్రభు ఎవరు తోడు ఉంటాడో? ధ్యానించే వాళ్ళు తోడుగా ఉంటాడు దేవుడు కదా. కొంతమంది అంటారు ఏమని? అన్న ఎన్నోసార్లు కదా నిన్న రాత్రి యాక్సిడెంట్ కావాల్సింది ప్రభు తప్పించినాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంట? బైబిల్ను ధ్యానించిన వారికి. తన జీవితంలో ఇస్సాకు ప్రభు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ధ్యానించడానికి పూనుకున్నాడు. మూడవదిగా ఏమైందంట? దేవుడే తనకు తోడై ఉన్నాడంట. సాధారణంగా ఒక 4-5 మంది గన్మెన్లు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తోడుకుంటే అబ్బా ఎంత సంతోషంగా ముందుకు నడుస్తారో కదా. 4-5 మంది మనుషులే తనకు తోడుకుంటే అంత గంభీరంగా నడిస్తే వ్యక్తి ఇంకా ఎవరంటైనా సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, ఇంకా ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనే మనకు తోడుకుంటే ఇంకా మనం ఎంత ఆనందంగా నడసాలా ముందుకు కదా. ప్రభు మనకు తోడుగా లేకుంటే మనం సంతోషంగా ఉంటామా? ఉండలేదు. అయితే దేవుని తోడు కావాలంటే ఏం కలిగి ఉండాలంట? మనము బైబిల్ను ధ్యానించే అనుభవంలో కలిగి ఉండాలా. దేవుడు తనకు తోడై ఉన్నాడని ఎవరు చెప్తా ఉన్నారంట? ఎవరంటైనా అబీమెలెకు ఏ రాజు? ఫిలిస్తీయుల రాజు. ఫిలిస్తీ అంటే అన్య రాజే ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ఇప్పుడు ఇస్సాకును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కదా. దేవుడు తోడైనట్టు ఎవరికి కనపడిందంట? అన్యులకు కదా. కొన్నిసార్లు మనకు కూడా అంటారు, అబ్బా నిజముగా దేవుడే నిన్ను కాపాడి అన్నా కదా. వాళ్ళు అనడానికి కారణం ఏంది? దేవుడు నిజముగా మనకు తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు మనకు తోడుగా ఉంటేనే వారు ఆ మాట చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి మన జీవితంలో ఇప్పటిదాకా బైబిల్ చదువుతున్నాం మేము. అయితే ఏం చేయాలంట? బైబిల్ను ధ్యానించాలి. మొదటిగా ఏంటి? బైబిల్ ధ్యానించడం ద్వారా కీడు నుండి బయటకు వస్తాం. రెండవది ఏంటంట? దేవుని యొక్క చేతిలో మనం ఆశీర్వదింపబడిన పాత్ర వలె ఉంటాం. మూడవది ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఎవ్వరు కూడా మనకేం చేయరంట? హాని చేయలేరు. అబీమెలెకు ఒక రాజు, ఆయన తలుచుకుంటే ఇస్సాకును ఏం చేయొచ్చు? చంపచ్చు కదా. అయితే ఆ పని చేయలేకపోయినాడు. కారణం ఏంటంటే ఏం చూసినాడు? వెనకాల దేవుడిని చూసినాడు. ఇస్సాకు వెనకాల ఎవరు తోడుకున్నాడంటే ఇస్సాకు దేవుడు తోడుకున్నాడు. ఆ సంగతి అబీమెలెకు గుర్తెరుగుతూ వచ్చినాడు. కొన్నిసార్లు మనల్ని హింసించడానికి, నిందించడానికి, అవమానపరచడానికి, దూషించడానికి, కొట్టడానికి, తిట్టడానికి అనేకులు వస్తూ ఉంటారు. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని తెలిస్తే వస్తారు వాళ్ళు? రారు కదా. కాబట్టి మనం ఆ స్థితిలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ను ధ్యానించాలి. కాబట్టి బైబిల్ను ధ్యానించడం ద్వారా మొదటిగా కీడు నుండి తప్పించబడతాం. రెండవది ఆశీర్వదింపబడతాం. అది ఎట్లాంటి ఆశీర్వాదం అంట? అది భౌతికపరమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కదా. ఆ ఆశీర్వాదం వ్యక్తిగతమైనది, కుటుంబపరమైనది, సమాజముతో కూడా అనుభవించదగ్గ ఆశీర్వాదం. మూడవది ఏంటంటే దేవుడే మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఇప్పటిదాకా మన జీవితంలో మనము బైబిల్ను ధ్యానించే అనుభవంలో లేవేమో. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు చేసేదంతా సఫలం చేయబడాలంటే ఏం చేయాలా?
ధ్యానించు, బైబిల్ను ధ్యానించు, బైబిల్ని చదువు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభువుతో మాట్లాడు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుతో ఏం చేస్తూ ఉండాలా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ దినం నేను ఎట్లా ఆరంభించాలా, ఏం పని చేయాలా, నా జీవనాధారం కొరకు ఏం చేయాలా, నేను ఏం చదువుకోవాలా అని ప్రతిదీ కూడా ఏం చేయాలంట? మనం ప్రభు దగ్గర పెట్టాలి. అప్పుడు ప్రభు మనకేం చేస్తాడు? జవాబిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసి